హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ డీటెయిల్స్ కనుక మీకు ఏవైనా కావాలి అనుకున్నట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ డీటెయిల్స్ అనేటువంటివన్నీ కూడా దొరుకుతాయి. అలాగే మీకు టెలిగ్రామ్లో కూడా ఆ డీటెయిల్స్ అనేవి కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేశాము. దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక మీకు తెలియాలి అనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్లో ఆల్రెడీ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే టెలిగ్రామ్ కనుక ఓపెన్ చేసి మీకు మన ఛానల్ నేమ్ తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పేసి మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసినట్టయితే అక్కడ మన ఛానల్ గ్రూప్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోయి అవి డీటెయిల్స్ అనేటువంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. వీటితో పాటుగా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ కూడా చేయొచ్చు అనమాట. తద్వారా మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించినటువంటి డెప్త్ లెవెల్ అనేటువంటిది కూడా మీరు సెల్ఫ్ టెస్ట్ అనేటువంటిది చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్, 361 దీని ముందు వరకు 360 వరకు ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాము. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. 361 క్వశ్చన్, పశువులను గుర్తించే సమయంలో వి షేప్ చేలును గుర్తించాను. అయితే ఈ క్రింది గ్రూపు ఆర్ ఈ గుర్తింపు కింద ఏ విధానం పాటించను? పశువులను గుర్తించే సమయంలో వి షేప్ చేలును గుర్తించాం. అయితే ఈ గుర్తింపు క్రింది ఏ విధానం పాటిస్తుంది? టటూయింగ్, ఇమర్నారింగ్, హాట్ ఐరన్ బ్రూడింగ్, కోల్డ్ బ్రూడింగ్. ఇంట్లో ఈమర్ బ్రూడింగ్. కుక్కలలో గర్భావధి కాలం 30 రోజులు, 114 రోజులు, 60 నుండి 65 రోజులు, 140 నుండి 155 రోజులు. దీంట్లో కుక్కలలో గర్భావధి కాలం కనుక మనం చూసినట్లయితే 60 నుండి 65 రోజులు. వ్యవసాయానికి వెన్నుముక ఎవరు? రైతు, వ్యవసాయ పనిముట్లు, పశుగణం, పశు సంపద. సో పశుగణంగా చెప్తూ ఉంటాం అన్నమాట. బరువులు లాగుటకు ఉపయోగించేటువంటి పశువులు లేదా వ్యవసాయానికి ఉపయోగించేవి ఏవి? క్రాస్ బ్రీడ్, మిల్క్ బ్రీడ్, డ్రాట్ బ్రీడ్ మరియు అన్ని. దీంట్లో బరువులు లాగడానికి ఉపయోగించేటువంటి పశువులు కానీ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పశువులను కానీ డ్రాట్ బ్రీడ్ అని పిలుస్తాం. ఈ క్రింది వాటిలో మిల్క్ బ్రీడ్ ఎక్కువగా పాలిచ్చేవి కానటువంటిది? డియోనీ, సాహివాల్, గిర్, అమృత్ మహల్. సో వీటన్నిటిలో బాగా పాలు తక్కువ ఇచ్చేది కనుక చూసుకున్నట్లయితే సాహివాల్ అనమాట. ఈ మూడు కూడాను కొంచెం ఎక్కువ ఇస్తాయి అన్నమాట దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ 366, బ్రౌన్ స్విస్ ఏ విదేశీ ఆవు జాతికి చెందినది? స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంగ్లీష్ ఛానల్. దీంట్లో బ్రౌన్ స్విస్ అనేటువంటిది స్కాట్లాండ్కి చెందినటువంటిది. టోకెన్బర్గ్ అనేది ఏ పశు జాతికి చెందినది? గేదె, గుర్రం, మేక, ఆవు. టోకెన్బర్గ్ అనేటువంటిది మేక జాతికి చెందినటువంటిది. కాంటానాసి అనే పంది జాతి ఏ దేశ బ్రీడ్కు సంబంధించినది? కాంటానాసి అనే పంది జాతి ఆఫ్రికన్ బ్రీడ్, ఆసియన్ బ్రీడ్స్, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, అమెరికన్ బ్రీడ్. సో ఈ కాంటానాసి అనేటువంటి పంది వచ్చేసరికి మనకి ఆసియన్ బ్రీడ్స్కి చెందినటువంటిది. క్షేత్రంలో తమకు ఉన్న ఆదాయ వనరులు బట్టి స్వతహాగా ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడమే కాక తగిన విధముగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహిస్తారు. ఇది ఎటువంటి క్షేత్రం? లైవ్లాక్ ఫార్మింగ్, మిక్సింగ్ ఫార్మింగ్, పీసెంట్ ఫార్మింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్. దీన్ని పీసెంట్ ఫార్మింగ్ అంటాం. సంఘం యొక్క తీర్మానాలు, నిర్ణయాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకుంటారు. అది ఏ ఫార్మింగ్కి సంబంధించినది? కోఆపరేటివ్ బెటర్ ఫార్మింగ్కి సంబంధించినటువంటిది. రోజువారీ సమాచార సేకరణ రికార్డు సాధారణ నోటు పుస్తకం నందు దినసరి కార్యకలాపాలు సమాచారంను ఎక్కించుట ఏ రికార్డుకు సాధ్యం? పశుగ్రాస ఉత్పత్తి రికార్డు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? గైనకాలజీ, ఆండ్రాలజీ, ప్లాస్మాలజీ. సో దీంట్లో ఆండ్రాలజీ అనేటువంటిది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చేసేటువంటి ఒక అధ్యయనంగా చెప్తాం. పెల్విక్ ఫ్లోర్ కోడల్ పార్ట్ ఏర్పడిన నిర్మాణం ఇస్కియామ్, ప్యూబిస్, లిగమెంట్, ఎసిట్యూబులం.
దీంట్లో ఇస్కియం అనేటువంటిది పెల్విక్ ఫ్లోర్ కార్డల్ పార్ట్ ఏర్పడినటువంటి నిర్మాణం అన్నమాట. అండాశయం యొక్క పొడవు ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు. దీంట్లో అండాశయం యొక్క పొడవు అనేటువంటిది 4 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. అండాశయం యొక్క బరువు ఎంత? 5 నుండి 14 గ్రాములు, 5 నుండి 15 గ్రాములు, 5 నుండి 19 గ్రాములు, 20 గ్రాములు. దీంట్లో అండాశయం యొక్క బరువు కనుక చూస్తే 5 నుండి 15 గ్రాములు అయితే ఉంటుందన్నమాట. అండవాహిక యొక్క పొడవు ఎంత? అండవాహిక యొక్క పొడవు 20 నుండి 30 సెంటీమీటర్లు, 30 నుండి 40 సెంటీమీటర్లు, 14 నుండి 26 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్లు. సో అండవాహిక యొక్క పొడవు అనేది కనుక మనం చూస్తే ఇక్కడ 20 నుండి 30 సెంటీమీటర్లు అయితే ఉంటుందన్నమాట అండవాహిక యొక్క పొడవు. ధమనిలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉండటాన్ని ఏమంటారు? రక్తపీడనం, అధిక రక్తపీడనం, ఫ్రెమిటస్ మరియు పైవేవి కావు. దీంట్లో ధమనిలో రక్త ప్రవాహం అనేటువంటిది ఎక్కువగా ఉండటాన్ని ఫ్రెమిటస్ అని పిలుస్తాం. దేని నుండి అండోత్సర్గం జరుగుతుంది? డిజిఎఫ్ నుండి. ఈ క్రింది వానిలో పెద్ద నిర్మాణాన్ని ఏమంటారు? కార్పస్ లుటియం, గ్రాఫియన్ ఫాలికల్, అండాశయం మరియు అండం. దీంట్లో కార్పస్ లుటియాన్ని అని పిలుస్తాం.